చేసాం ఆయనతోటి. భీమ్స్ నేను అది అడగబోతున్నా. భీమ్స్ అసలు భీమ్స్ని ఎలా ఒప్పించారు? చిరంజీవి గారి సినిమా అనగానే భీమ్స్ దగ్గర గొంతేసి ఉండేది. చిరంజీవి గారితో చేయాలి ప్రతి వాళ్ళకి ఉంటుంది. భీమ్స్ అంటే ఫస్ట్ నేను చిరంజీవి గారికి అడిగిన ఏకైక రిక్వెస్ట్ అది. సో నాకు భీమ్స్ని ఇవ్వండి సార్ ఈ సినిమాకి అంటే, ఓకే అమ్మా మీ ఇద్దరికి సింక్ ఉంది కదా, మంచి ఆల్బమ్ ఇచ్చారు చెప్తే ఎగిరి గంతేసాడు. వాడు అసలు అప్పుడే రెండు రెండు పాటలు లాక్ చేసేసాం అప్పుడే. కాలక్రమంలో 2 పాటలు మీసాలు ఇప్పుడు బ్లాక్ బస్టర్ 2 పాటలు కాలక్రమంలో మార్చుకున్నవి. ఓకే. ముందున్న పాట తీసేసి వచ్చింది మీసాల పిల్ల. ఓకే. ముందున్న పాట తీసేసి వచ్చింది హుక్ స్టెప్. ఓకే. నేను అందుకే భీమ్స్ అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే, ముందున్న పాటని తీసేసేంత ధైర్యం నాకు ఆ డైరెక్టర్ దగ్గర ఉంది కాబట్టి, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర కాబట్టి. మనకు డైరెక్టర్గా వెళ్ళే ప్రాసెస్లో ఈ పాట ఎందుకు ఎక్కట్లేదని మార్చుకోవాల్సినంత ఫ్రీడమ్ ఉండాలి. వద్దా సార్ ఇంకోటి చేయమంటారా, చేసేద్దాం అంటాడు భీమ్స్. మనల్ని కన్విన్స్ చేయడం ఉండదు బాగుందని అన్నట్టుగా. సో ఆ ప్రాసెస్లో అందుకే 2 పాటలు బ్లాక్ బస్టర్ అయింది. ఎక్కడో నాకు దీనికంటే బెటర్ సాంగ్ కావాలి. యాక్చువల్గా మీసాల పిల్ల ప్లేస్లో ఏంది బే అట్టాగా ఉంది ఇలాంటి మాస్ సాంగ్ ఉంది. సిచ్యువేషన్ అది. సో నాకెందుకో అది కొడుతుంది. మళ్ళీ మాస్ సాంగ్ ఈ తాగిన పాగి ఎందుకులే, క్యూట్గా న్యాచురల్గా ఒక కాన్వర్జేషన్ సాంగ్ చేద్దాం అంటే, నేను అప్పుడు భీమ్స్ సరదాగా సార్ నా దగ్గర ఒక పాట ఉంది వింటారని చెప్పి, అతను ఏంటంటే ఒక టేబుల్ మీద వాయిస్తుంటాడు ఒక అట్ట పెట్టుకొని. ఆ వాయించినప్పుడు మీసాల పిల్ల అది ఫస్ట్ అతను పాడిన పాటలో ఉంది. ఎక్కువ మీద కోపం తగ్గాలే పిల్ల అనగానే అసలు వినగానే నాకు ఎక్స్ట్రాడినరీ అనిపించింది. ఇప్పుడు మీసాల పిల్లకి ఒక జస్టిఫికేషన్ ఇద్దాం అని చెప్పి, ఒక చిన్న పొగరబోతు యాటిట్యూడ్ నాకు అమ్మాయిని ఇలా ముద్దుగా ఎలా పిలుస్తారు అని చెప్పి దాన్ని, ఎందుకంటే గబుక్కుని మళ్ళీ వేరేలాగా వెళ్ళకూడదని చెప్పి దాన్ని నీట్గా అండర్స్టాండింగ్గా సినిమాలో హీరోను ఒక క్యారెక్టర్ ఉంటుంది F2లో. అంతేగా మొన్న లాస్ట్ సంక్రాంతి వస్తులో బుల్లిరాజ్ క్యారెక్టర్ ఒక సపరేట్గా ఉంటుంది. అలాగే సరిలేరులో విజయశాంత్ గారు తీసుకొచ్చారు చాలా రోజుల తర్వాత. ఇప్పుడు ఈ సినిమాకి సింగర్లు తీసుకొచ్చారు దాన్ని బయట. అంటే ఉదిత్ నారాయణ్, బాబా సాహెబ్. ఇద్దరు అసలు చాలా ఫేమస్ సింగర్స్ ఈ మధ్యన ఫేడ్ అవుట్ కనిపించట్లేదు. టక్మని ఇద్దరు లైమ్ లైట్లోకి వచ్చారు ఒకేసారి మళ్ళీ డమ్ అని. ఇంకేం మ్యాజిక్ చేయబోతున్నారు సినిమాలో? మేమ్స్ ఏమైనా ఉన్నది ఏంటి ఈ సినిమా? దానికి ఎవరిని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చేశారు? మ్యాక్సిమం అన్నీ వదిలేసాం బయటికి. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటూ ఏమీ లేవు. బట్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే సీక్వెన్స్ సినిమాలో చాలా ఉన్నాయి. సో బయటికి చెప్పని అంటే ఏం లేవు ఇక.